చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు ఆర్సీబీ సిఎస్కే మధ్య ఒక రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై జట్టు కంటే కూడా బెంగళూరుకి ఎంతో కీలకమైన మ్యాచ్ అనే చెప్పాలి. ఇంతటి కీలక మ్యాచ్ కు వర్షం అడ్డంగా నిలవడంతో ఒక్కసారిగా బెంగళూరు శిబిరంలో నిరాశ నెలకొంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒకవేళ రద్దయితే చెన్నైకి టాప్ 2 కి చేరుకునే అవకాశం చేజారుతుంది తప్ప అంతకు మించి ఇంకా పోయేది ఏమీ లేదు. సులభంగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. అదే మ్యాచ్ జరిగి జస్ట్ గెలిచినా చాలు చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. ఒకవేళ ఓడినా కూడా 18 పరుగుల కంటే తక్కువ పరుగులు లేదా 11 బంతుల కంటే తక్కువ బంతుల తేడాతో ఓడిపోవాలి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా చెన్నై చాలా బెటర్ పొజిషన్ లో ఉంది. కానీ బెంగళూరు పరిస్థితి అలా కాదు. వారిపైన చాలా ఒత్తిడి ఉంది. మొదటిది, ఈ రోజు మ్యాచ్ తప్పక గెలవాలి. ఈ రోజు మ్యాచ్ తప్పక జరగాలి. మ్యాచ్ జరిగితేనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఆ గెలుపు కూడా చెన్నైపై 18 పరుగుల తేడాతో ఉండాలి. అదే చేజింగ్ లో అయితే 18.1 ఓవర్లలో మ్యాచ్ ను ముగించాలి. అప్పుడే బెంగళూరు జట్టు టాప్ 4 కి చేరుతుంది. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరుకి కొద్దిగా ఊరట కలిగించే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వివరాలకు వెళితే ఈ రోజు మధ్యాహ్నం 12 నుండి రాత్రి 11 వరకు దాదాపు 75% వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇంతటి కఠిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఏదో రకంగా ఎన్నో కొన్ని ఓవర్లతో మ్యాచ్ ని జరపాలని ఐపీఎల్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే మ్యాచ్ జరగబోయే చిన్నస్వామి స్టేడియంకి ఒక ప్రత్యేకత ఉంది. 1 నిమిషానికి 10,000 లీటర్లని తొలగించగలిగే డ్రైనేజీ సిస్టమ్ ని ఆ పిచ్చు కలిగి ఉండడం వల్ల వర్షం పడి ఆగిపోతే ఒక 15 నిమిషాల్లో పిచ్చు రెడీ అవుతుంది. కాబట్టి వర్షం తక్కువలో తక్కువ ఒక 2 గంటలు ఆగినా చాలు ఒక 5 నుండి 10 ఓవర్ల వరకు మ్యాచ్ ను చూడొచ్చు. నిజంగా అదే జరిగితే బెంగళూరుకి కలిసొచ్చే అంశమని చెప్పాలి. వారికి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అందులోనూ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి మంచి జోష్ మీద ఉంది. అదే ఊపుతో చెన్నైపై కూడా ఒక సంచలన విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతారు. మరి వర్షం బెంగళూరుకి సహకరిస్తుందో వ్యతిరేకిస్తుందో చూడాలి. చెన్నై బెంగళూరులో ఎవరు ప్లే ఆఫ్స్ కి వెళ్తారని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.